మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో అంటే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో ఈ రోజు ఉదయం బాంబు పేలిన ఘటన ఒక్కసారిగా కొత్తగూడెం వాసులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఉలిక్కిపడిన సంఘటన అయితే ఈరోజు జరిగింది. ఈరోజు ఉదయం సుమారు 10:30 గంటలకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఉన్న రైలు పట్టాల మీద ఒక సంచి ఉండగా అది ఆహార పదార్థం అనుకొని కుక్క దాన్ని పట్టుకోగా అక్కడికక్కడే పేలి అది మృతి చెందడం అయితే జరిగింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా కొత్తగూడెం అంతా కూడా ఉలిక్కి పడింది. అందులో నిన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఎంతో మంది అధికారులతో మినిస్టర్స్తో సీఎం రావడము, దానికి తెల్లారే రైల్వే స్టేషన్లో ఇలా జరగడం అనేది ఎన్నో క్వశ్చన్స్ తలెత్తినాయి. అందులో ఈ ఇష్యూ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్తో ఎన్నో డౌట్స్ అయితే అందరికీ వస్తున్నాయి. అందులో కొత్తగూడెం ప్రజల్ని భయభ్రాంతులకు అయితే చేస్తున్నాయి. మరి అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలని మనం ఒకసారి లోపలికి వెళ్ళి అధికారులతో మాట్లాడి మనం మరిన్ని వివరాలను, వాస్తవాలు ఏంటి అనేటివి మనం తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్లో ఈ రోజు ఉదయం అంటే బుధవారం ఉదయం అయితే ఒక బాంబు పేలిన ఘటన కలకలం రేపింది. సుమారు ఉదయం 10:30 సమయంలో పట్టాలపై ఉన్న ఒక సంచిని ఆహార పదార్థం అనుకొని కుక్క కొరకడంతో అది అందులో ఉన్న పేలుడు పదార్థాలు పేలి అది అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. సో ఈ ఘటన ఒక్కటేసారి కొత్తగూడెం అంతా కూడా భయభ్రాంతులకు గురి చేసింది. అది పేలి భారీ శబ్దం రావడంతోని ప్రజలు ఎవరైతే ఉన్నారో భయాందోళనకు గురయ్యి ఒకటేసారి భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు ఉలిక్కి పడ్డారు. అధికారులు వెంటనే చూసి పీటన్ పోలీస్ అధికారులకి తెలియజేయగానే వారు వెంటనే వచ్చి ఇక్కడ చెకింగ్ అంతా చేశారు. బాంబ్ స్క్వాడ్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ జాగిరాలతోని కంప్లీట్ రైల్వే స్టేషన్ అయితే చెక్ చేశారు. సో ప్రస్తుతం నేనున్న ఏరియా ఏంటి అని అంటే, సో ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రోడ్ లో ఉన్న రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద అయితే ఈ ఘటన జరిగింది. సో ఈ ప్లేస్ లోనే కుక్క అనేది ఉదయం మరణించడం జరిగింది. ఈ పట్టాల మీద ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పట్టాల మీద ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ప్రస్తుతం కుక్కని తీసేసి మొత్తం చెకింగ్ తర్వాత పోలీస్ వాళ్ళందరూ కూడా చెకింగ్ చేసి పూర్తిగా ఎటువంటి ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాతనే ఇక్కడ మళ్ళీ ట్రైన్స్ రాకపోకలకు కూడా అనుమతించారు. అధికారులతో మాట్లాడినైతే మనకి ఏం తెలుస్తుందంటే ఆ కవర్ ఏదైతే ఉందో, ఆ పేలుడు పదార్థాలు ఉన్న కవర్ ఏదైతే ఉందో అది కుక్క తీసుకొచ్చిందా లేదా ఎవరైనా ప్యాసింజర్ వదిలేసి వెళ్ళారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో అధికారులు అంత సర్వే చేసిన తర్వాత అనాలిసిస్కి వచ్చారు. సో అదేంటి అని అంటే, ఇది అంత ప్రమాదకరమైన బాంబు కాదు. దీంట్లో మనము జనరల్గా మనము క్రాకర్స్కి వాడే మెటీరియల్ మాత్రమే ఉంది. ఇది అడవులలో అడవి పందులకి పట్టుకోవడానికి యూజ్ చేసే బాంబు మాత్రమే అని చెప్పి అధికారులు వెల్లడించారు. అధికారులతో మాట్లాడిన తర్వాత అది పెద్ద ప్రమాదకరమైనది కాదు అని చెప్పేసి కూడా జాగిరాలు కానీ, బాంబ్ స్క్వాడ్ కానీ, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కానీ తేల్చి చెప్పారు. సో అది కేవలం ఏంటి అంటే యానిమల్స్ ని పట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించే బాంబులని, దాంట్లో మనం జనరల్ గా దివాళీకి ఆడుకునే క్రాకర్స్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే యూజ్ చేశారని, అందులో అది ఫుడ్ ఐటమ్స్, దాని చుట్టూ కూడా ఉల్లిగడ్డ పొట్టు ఉండడంతోనే అదొక ఆహార పదార్థం అనుకొని కుక్క దాన్ని నోట్లో పెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇందులో ఓవరాల్ గా అందులో ఇప్పుడు 6 బాంబులు ఉన్నాయి. సో 6 బాంబులలో ఒకటి కుక్క కరుచుకొని అది చనిపోగా, సో మిగిలిన 5 మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఎటువంటి ప్రమాదం జరగదు అని చెప్పి అధికారులు తేల్చి చెప్పడం అయితే జరిగింది. కాకపోతే అది ఫుడ్ ఐటమ్స్లో యానిమల్స్ని చంపడానికి మాత్రం ఇట్లా ఇంతకుముందు నేను చెప్పినట్టు, సో అడవి పందులను పట్టుకోవడానికి, ఏదైనా యానిమల్ని పట్టుకోవడానికి ఒక ఫుడ్ ఐటమ్స్లో, సో దాని చుట్టూ కూడా ఉల్లిగడ్డ పొట్టు ఉండి మధ్యలో ఆ పేలుడు పదార్థం అనేది ఉన్నది. సో అది ఇంకా సివియర్గా ఉండుంటే ఆ కుక్క మొత్తం పార్ట్స్ అయిపోయారని, అది చాలా చిన్న ఇన్సిడెంట్ అని, అది ఎక్కడో అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్. అది కుక్క తీసుకొచ్చిందా లేదా ప్యాసింజర్ పరేసుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. రైల్వే పోలీసులు కూడా దీని మీద ఎంక్వైరీ చేశారు. సో దీనిపై ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ప్రస్తుతం ఏరియా మేనేజర్ అయిన రాజేంద్ర బాబు గారితో ఒకసారి మనం మాట్లాడి అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం 10:45 సమయంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ మాస్టర్ కి ఒక బాంబు విస్ఫోటనం సౌండ్ వచ్చిన సందర్భంలో ప్లాట్ఫామ్ 1లో ఆయన వెళ్ళి చూసినప్పుడు ఒక కుక్క చనిపోయిన పరిస్థితిలో ఉంది. దాని పక్కనే కొన్ని ఉల్లిపాయల రూపంలో ఉన్నటువంటి బాంబులు కనిపించాయి. వెంటనే సంబంధిత రైల్వే
పోలీసు వారికి అలాగే లోకల్ పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత క్షుణ్ణమైన తనిఖీలు జరిపిన తర్వాత అదంతా కూడా బాంబు డాగ్ స్క్వాడ్‌తో వచ్చి తనిఖీలు జరిపిన తర్వాత దానిలో ఎటువంటి ప్రమాదకరమైన, విధ్వంసకరమైనటువంటి పేలుడు పదార్థాలు లేవని వాటిని నిర్ధారించిన తర్వాత ఆ స్థలాన్ని క్లీన్ చేసేసి రైలు రాకపోకలకు అంతరాయం లేకుండా చేయటం జరిగింది. తర్వాత ఎంక్వైరీలో అవంతా కూడా నాటు బాంబులు కాదు. అవి ఓన్లీ అడవిలో కొన్ని జంతువులను పట్టుకోవడానికి ఉపయోగించే పేలుడు పదార్థాలుగా పోలీసు వారు కూడా నిర్ధారించడం. అసలు ఎటువంటి ప్రమాదం లేదు అని, ఇది అనుకోకుండా జరిగిన ఒక ఘటన మాత్రమే అని అధికారులు చెప్తున్నారు.